జనసేన వాళ్ళు సుగాలి ప్రీతి గారి తల్లిని ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాగే మాట్లాడారా మీరు? ఆమె తల్లిని మన ఇందాక ఒక జనసేన నాయకుడు అంటున్నాడు, డబ్బు కోసమే చేస్తుందామే, ఆమె కూతురు మీద ప్రేమ లేదు, కేవలం ఇంకా డబ్బు మీద ఆశతోనే చేస్తున్నారు అన్న ఇది చెప్తున్నారు. మీరు అన్నారు కాబట్టి ఎన్నికల హామీల్లో మీరు పెట్టారు, లేదంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు అన్నారు మొట్టమొదటి స్వాతంత్రం సుగాలి ప్రీతి గారు టేకప్ చేస్తాము, మేము దాన్ని క్లియర్ చేస్తాము, దోషులకి శిక్ష పడేలా చేస్తామని మీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. లేదంటే ఇవన్నీ అడిగేవారు కాదు. ఆయన మైలేజ్ పొంది, రాజకీయాల్లో మైలేజ్ పొంది ఓట్లు పొందారు. తర్వాత ఏరు దాటక ముందు ఏరు మల్లన్న అని, ఏరు దాటాక బోర్డు మల్లన్న అన్నట్టు ఎన్నికల ముందు వాడుకొని ఇప్పుడేమో మాకు సంబంధం లేదు, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అని చెప్పి 2018లో ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు అప్పుడే తీర్పిచ్చింది. మరి అప్పుడు తెలియదు డిఎన్ఏ మ్యాచ్ కాలేదు, ఇదేం చేయలేమని. మరి ఎన్ని ఎన్నికల హామీలో ఎందుకు ఇచ్చినట్టు? కేసు జరిగింది 2017లో ఈ ఇష్యూ అయితే జరిగింది, సుగాలి ప్రీతి గారి హత్య అయితే జరిగింది. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నియమించిన డాక్టర్ లక్ష్మీనారాయణ గారి కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ప్రశ్న కూడా అనలేదు కదా, మరి ఏంటి మీరు నివేదిక ఎలా ఇచ్చారేంటి, ఇది హత్య అని చెప్పి మరి ఎందుకు అనలే? అసలు ఈ కేసు రిజిస్టర్ అయింది 19/8/2017, అంటే ఆగస్టు 19వ తారీఖు 2017. దోషులను అరెస్ట్ చేసింది సెప్టెంబర్ 18, 2017. అనుమానితులకి బెయిల్ వచ్చింది, డిఎన్ఏ మ్యాచ్ కాలేదని బెయిల్ వచ్చింది అక్టోబర్ 11, 2017. అంటే 17, 18, 19 3 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడలేదు దీని గురించి. తర్వాత పొలిటికల్ ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఎక్కడ మైనస్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు, చంద్రబాబు నాయుడుకి ప్లస్ అయ్యేటట్టు. సరే, ఎలక్షన్ క్యాంపెయిన్లు మీరు యూజ్ చేసుకున్నారు, మీరు కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం యూజ్ చేసుకున్నారు తప్ప ఇంకోటి ఏం కాదు. జగన్ గారి ప్రభుత్వంలోనే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పోయిన అమ్మని అయితే తీసుకురాలేరు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇచ్చారు, పొలం అయితే ఇచ్చారు, స్థలం అయితే ఇచ్చారు. వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీకి కూడా వాళ్ళే వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం సిబిఐ ఎంక్వైరీకి వేయలేదు. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత డిఎన్ఏ మ్యాచ్ కాలేదు, ఐ మ్యాచ్ కాలేదు అని చెప్పి ఈ కవర్లు అన్నీ చెప్తున్నారే. 2018లోనే ఉమ్మడి హైకోర్టు అయితే ఇచ్చింది. సో ఏంటి డిఎన్ఏ మ్యాచ్ కాలేదని మరి ఆ మాట అప్పుడే చెప్తే ఇంత పొలిటికల్గా మీరు యూజ్ చేసుకోవడానికి అప్పుడు చెప్పలేదు కదా. ఈ వీధి తిరిగి కేవలం పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్గా ఈ యొక్క ఇష్యూని యూజ్ చేసుకోవడానికి తప్ప ఆమెకు న్యాయం చేద్దామనే ఆలోచన లేదని క్లియర్ కట్గా ఇప్పుడు జనసేన నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది.